నమస్తే. హాలీవుడ్ సినిమాలు చూసి ఇవేవో సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతాయిలే అనుకోవడం సహజం. కానీ అవే నిజంగా జరిగి వాటిని రిపోర్ట్ చేస్తూ విశ్లేషణ చేస్తారు అని ఎవరు అనుకుని ఉండకపోవచ్చు. పుస్తకాల్లో వ్రాసినట్లుగా నిజ జీవితంలో జరుగుతాయా? మన చుట్టూ నిత్యం జరిగే సంఘటనల్ని కొద్దిగా శ్రద్ధ పెట్టి గమనిస్తూ ఉంటే పుస్తకంలో రచయిత ఊహలు పూర్తిగా కాకపోయినా కొంతైనా వాస్తవం అనే అనిపిస్తాయి. కావాల్సిందల్లా కాస్తంత పరిశీలనాత్మక దృష్టి, మరికొంచెం సహనం. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ అచ్చంగా సినిమాల్లో చూపించినట్లుగా తన ఆపరేషన్ని పూర్తి చేసింది కాదు, ఇంకా చేస్తూనే ఉంది. లెబనాన్ హిజ్బుల్లా వర్సెస్ ఇజ్రాయెల్ మొసాద్. గత 3 రోజులుగా లెబనాన్లో ఎక్కడో ఒక చోట పేలుళ్లు జరగడం, తీవ్ర గాయాలు అవడం లేదా చనిపోవడం జరుగుతూ వస్తున్నది. బాధితులందరూ కూడా హిజ్బుల్లా తీవ్రవాదులే. పేలుళ్లకి కారణం మెసేజెస్ పంపించేటటువంటి పేజర్లు, మొబైల్ ఫోన్లు, వాకీటాకీలు, వైర్లెస్ రేడియో సెట్లు, ఇలా కమ్యూనికేషన్ కోసం వాడేటటువంటి ప్రతిదీ కూడా పేలిపోతూ ఉంది. ఇంతకీ హిజ్బుల్లా పేజర్లు ఎందుకు వాడడం మొదలుపెట్టింది? అఫ్కోర్స్ మొబైల్ ఫోన్లని మొసాద్ హ్యాక్ చేసి రహస్యంగా తన సంభాషణల్ని వింటున్నది అనే అనుమానంతో. అయితే హిజ్బుల్లా అనుమానాలకి ఆధారం ఉంది. 10 రోజుల క్రితం ఇరాన్ నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు లెబనాన్లోని హెజ్బుల్లా బేస్కి వచ్చాయి. అది ఇజ్రాయెల్ సరిహద్దుకు దగ్గరలో ఉండటం వల్ల ప్రమాదం అని భావించినటువంటి హెజ్బుల్లా నాయకులు ఇజ్రాయెల్ సరిహద్దు నుండి దూరంగా మనుష్య సంచారం లేనటువంటి 2 కొండల మధ్య దట్టమైన అడవిలో గోడౌన్స్కి తరలించింది. హెజ్బుల్లా మొత్తం ఆయుధాలని తరలించినటువంటి 2 రోజుల తరువాత ఇజ్రాయెల్కి చెందిన 2 F-15 జెట్ ఫైటర్స్, మరో 2 F-16 జెట్ ఫైటర్స్ ఈ 2 గోడౌన్స్ని పేల్చివేశాయి. ఇరాన్ నుంచి వచ్చినటువంటి ఆయుధాలు మొత్తం గోడౌన్స్లోకి తరలించే వరకు ఆగి ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆయుధాలు, పేలుడు పదార్థాలు పేలిపోయి 2 రోజుల వరకు మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి అంటే ఎంత భారీగా నిల్వలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన తర్వాత హెజ్బుల్లా 4G, 5Gలతో పనిచేసేటటువంటి మొబైల్ ఫోన్లని వాడడం ఆపేసింది. అంతకు 1 రోజుల ముందు జాగ్రత్తగా 2nd జనరేషన్వి అయినటువంటి పేజర్ల కోసం ఇరాన్ సంస్థ తైవాన్కి ఆర్డర్ పెట్టింది. పేజర్స్ కోసం తైవాన్కి చెందినటువంటి గోల్డ్ అపోలో వీటిని సప్లై చేసింది అని మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్తున్నటువంటి విషయం. అంటే ఆర్డర్ చేసిన సంస్థ ఇరాన్ దేశానికి చెందినది. అవి లెబనాన్కి చేరుకున్నాక వాటిని హెజ్బుల్లా టాప్ కమాండర్స్తో పాటుగా ఫైటర్స్కి, కొరియర్స్కి ఇచ్చింది. గోడౌన్స్ని ఇజ్రాయెల్ పేల్చివేసిన తరువాత మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థని పేజర్లు, వాకీటాకీలు, వైర్లెస్ రేడియోలకి పరిమితం చేసింది హెజ్బుల్లా. ఇక్కడే ఇజ్రాయెల్ని తక్కువ అంచనా వేసింది హెజ్బుల్లా అండ్ ఇరాన్లు కూడా. 2G నెట్వర్క్స్ మీద పనిచేసేటటువంటి పేజర్స్ని హ్యాక్ చేయలేదని అనుకున్నారు, కానీ అందులో నిజం ఉంది. అవి ఎలా పేలిపోతున్నాయి అనేదే ఇక్కడ మనకి ప్రశ్న. పేజర్స్లో ఉన్నది AAA బ్యాటరీలు. అవి పేలితే తీవ్రంగా గాయపడడం లేదా చనిపోవడం జరగదు. అసలేం జరిగిందంటే ఆర్డర్ తీసుకున్నది తైవాన్కి చెందినటువంటి గోల్డ్ అపోలో అయినా కూడా ఈ రోజుల్లో వాటి కోసం సమయం వృధా చేసే స్థితిలో లేదు కాబట్టి విడి భాగాలు గోల్డ్ అపోలోకి చెందినటువంటి లైసెన్స్ సంస్థ హంగరీ రాజధాని బుడాపెస్ట్లో ఉంది. పేజర్స్ని పంపించి అక్కడ వాటిని అసెంబుల్ చేసి ఇరాన్కి డెలివరీ చేసింది. సరిగ్గా బుడాపెస్ట్లోనే అంతా జరిగింది. పేజర్స్ని అసెంబుల్ చేసే సమయంలో మొసాద్ వాటిలో 3 గ్రాముల నుంచి 5 గ్రాముల మధ్య బరువు ఉండేటటువంటి ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ని బ్యాటరీతో కలిపి ఒక చిన్న సైజులో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసింది. పేజర్స్లో మొసాద్ ఇన్స్టాల్ చేసినటువంటి సాఫ్ట్వేర్ మొసాద్ నుంచి వెళ్లే కమాండ్తో మాత్రమే పనిచేసి బ్యాటరీ నుంచి వచ్చేటటువంటి పవర్ ద్వారా పేలుతుంది అనేది తెలుస్తున్న విషయం. ఇప్పటి వరకు 7,000 మంది ఈ హెజ్బుల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు పేలుళ్ల బారిన పడ్డారు. 2 రోజుల క్రితమే లెబనాన్, సిరియాలలో వరుస పేలుళ్లు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పేలుళ్ల వల్ల చనిపోయిన వారి సంఖ్య యాజ్ ఆఫ్ నౌ 47. దీనివల్ల ఎవరెవరు హెజ్బుల్లాకి పనిచేస్తున్నారో కూడా బయటపడిపోయింది. తోపుడు బళ్ల మీద పండ్లు, ఇతర వస్తువులు అమ్ముకునేవారు, మోటార్ గ్యారేజీల్లో పనిచేసేవాళ్ళు, హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, ప్రభుత్వ వాహనాలు నడిపేటటువంటి డ్రైవర్లు, ఇలా అన్ని రంగాల్లో పనిచేసేవారు హెజ్బుల్లా నెట్వర్క్స్లో ఉన్నారు. వీళ్ళకి పేజర్స్ ఇచ్చింది ఎవరు అంటే హెజ్బుల్లా. హెజ్బుల్లాకి పనిచేసే వాళ్ళు మాత్రమే పేజర్స్ని వాడుతున్నారు కాబట్టి బాధితులు కూడా వాళ్లే. బాధితుల్లో గృహిణులు కూడా ఉన్నారు. మరి మొదటిసారిగా పేజర్స్ పేలినప్పుడు సమాచారం మిగతా వాళ్ళకి ఇచ్చి పేజర్స్ని దూరంగా పారేయండి అని హెజ్బుల్లా అగ్రనాయకత్వం ఎందుకు హెచ్చరించలేకపోయింది అన్న ప్రశ్న రావచ్చు.
హెజ్బుల్లా టాప్ లీడర్స్ కూడా వీటి బారిన పడి హాస్పిటల్లో ఉన్నారు. మొబైల్ వాడకూడదు కాబట్టి వేరే వ్యవస్థ లేదు సమాచారం ఇవ్వడానికి. అందుకే సంఖ్య 7,000కు చేరుకుంది. బాధితుల్లో చొక్కా జేబులో పేజర్ పెట్టుకున్న వాళ్ళు మరణించారు. ఎందుకంటే జేబు గుండెకి దగ్గరగా ఉంటుంది కాబట్టి. ఎక్కువ శాతం ప్యాంటు జేబుల్లో పేజర్ని పెట్టుకున్నారు కాబట్టి ప్రాణహాని జరగలేదు. ఇక్కడే మనకి పాత జేమ్స్ బాండ్ సినిమాలో మిస్టర్ క్యూ గుర్తుకు రావాల్సిన అవసరం ఉంది. మిస్టర్ క్యూ తన కొత్త ఆవిష్కరణల్ని బాండ్కి చూపిస్తూ అవి ఎలా పనిచేస్తాయో ట్రయల్ చేసి చూపించడం మనం చూసే ఉన్నాం. సో మొత్తంగా అది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష. జై హింద్, జై భారత్.